ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి 14.34 లక్షలు కాజేశారంట. కాచిగూడకు చెందిన వ్యక్తి 27 సంవత్సరాలు వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. ఆన్లైన్ ట్రేడింగ్లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. పైరసీ డిఎంఏ ట్రేడింగ్ ప్రతినిధులమని చెప్పుకున్న నేరగాళ్లు బాధితుడిని వాట్సాప్ గ్రూప్లో చేర్చి పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు. వారి మాటలు నమ్మి బాధితుడు పలు దఫాలుగా 17.94 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు బదిలీ చేశాడు. యాప్లో లాభం వచ్చినట్లు చూపించిన నేరగాళ్లు ముందుగా 3.6 లక్షలు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మిగతా సొమ్ము విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం, ఇంకా 15 లక్షల డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారంట. ఇది పరిస్థితి, ఇట్లా ఉంది. చాలా రకాల సైబర్ మోసగాలు ఉన్నాయి. మనం గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పాను నేను. ఇమీడియట్గా వితిన్ అవర్స్లో కనుక మీరు వాటి మీద స్పందించి, ఒకవేళ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు స్పందించి ఇమీడియట్గా సైబర్ క్రైమ్కి 1 అవర్ లోపు కనుక మీరు వెళ్ళగలిగితే డబ్బు సేఫ్గా మళ్ళీ మీ అకౌంట్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి.